హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పాలకూరతో ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నానండి. నేను ఒక చిన్న పాలకూర కట్ట తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడిగి సన్నగా తరిగి తీసుకొస్తాను. నేను ఎగ్స్ 2 తీసుకున్నానండి. ఎల్లో సపరేట్ చేశాను, వైట్ సపరేట్ చేశానండి. బాగా ఫోమ్ వచ్చే వరకు ఇలాగ బీట్ చేసుకోవాలండి. ఇలాంటి బీటర్ ఉన్నా కూడా దీంతో బీట్ చేసుకోవచ్చండి, లేదా స్పూన్తోనైనా బీట్ చేసుకోండి. ఎల్లో దానిలోనండి కొంచెం పాలు పోస్తున్నానండి ఫ్లఫీగా రావడానికి. ఒక పావు స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. పాలకూర లైట్గా ఫ్రై చేసుకుందాము. మూత పెట్టకుండానే ఫ్రై చేశానండి. కొంతమంది ఉడకబెట్టేసి దానిలో నీళ్లు మొత్తం వంపేస్తారు, పోషక విలువలన్నీ పోతాయి కదండి. అందుకు నేను ఇలా చేస్తున్నాను. అయిపోయిందండి, స్టవ్ బంద్ చేసేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అండి, ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకుందాము. పాలకూర కూడా వేసి కలుపుకుందామండి. ఉప్పు, కారం, పసుపు అండి. పాలకూర కూడా వేసేస్తున్నాను. నేను ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. హీట్ అయ్యింది. సిమ్లోనే పెట్టి వేసుకోవాలండి. మీకు బటర్ ఇష్టమైతే బటర్ అయినా వాడుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి క్రీమ్ లాగా ఎలా చక్కగా వచ్చిందో. దీనిపైన ఇది వేసేసుకుందామండి. కొద్దిగా కారం చల్లుతున్నానండి. సాల్ట్ అయితే మీరు చూసి వేసుకోండి. పాలకూరలోనూ సాల్ట్ ఉంటుంది, మళ్ళీ ఎగ్లో కూడా ఉంటుంది కదండి, అందుకు కొంచెమే వేసుకోండి సాల్ట్. కొద్దిగా మిరియాల పౌడర్ అండి, కొద్దిగా కొత్తిమీర. ఇక మూత పెట్టేసుకుందామండి, సిమ్లోనే పెట్టేసుకొని. అయిపోయిందండి, ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. దీనిలో బ్రెడ్ స్లైసెస్ పెట్టుకున్నైనా బ్రేక్ఫాస్ట్గానైనా తీసుకోవచ్చండి. చూడండి ఇటువైపు కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి.